అందరికీ నమస్కారం. పరివ ట్యుటోరియల్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు మన ముందుకి సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళ గురించి వివరంగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ముందుకొచ్చారు రాగలత గారు. కమండి. నమస్తే అండి. నా పేరు నమస్తే డాక్టర్ అండి. రాఘవేంద్ర గణపతి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ అవర్ ట్యుటోరియల్స్ సంకీర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ రాఘలత గణపతి. నేను ఎండి గైనాప్స్ సిస్టమ్స్ ఆఫ్ ఆయుర్వేద. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే అది తెలియాలంటే ముందు మీకు అసలు ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటో ఒక చిన్న మాటలో చెప్తే మీకు సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఒక్కసారి కూడా గర్భిణి అనేది అందుకోకపోవటాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే సెకండరీ ఇన్ఫెర్టిలిటీ. అంటే ఏంటి? ఒకసారి గర్భిణి వచ్చి ఒక పాపనో బాబునో ఉన్న తర్వాత కానీ లేదు ఒకసారి గర్భిణి వచ్చి 5వ నెలలో, 3వ నెలలో, 8వ నెలలో, 9వ నెలలో అబార్షన్స్ అయిన తర్వాత మళ్ళీ గర్భిణిని అందుకోకపోవటాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం మనం. ఒక సింగిల్ చైల్డ్ చాలు అని చెప్పేసేసి ఒక పాపనో, బాబునో కన్న తర్వాత వాళ్ళకి మళ్ళీ 4 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ ఇష్యూకి వెళ్దాంలే అని ట్రయల్స్ వేస్తూ ఉంటారు. అలా వాళ్ళు వేస్తున్న క్రమంలో వాళ్ళకి తెలీదు. వాళ్ళు సెకండరీ ఇన్ఫెర్టిలిటీలో ఉన్నామా లేదో వాళ్ళకి తెలీదు. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ట్రయల్స్ వేయలేదు కాబట్టి అందుకోలేదు అనుకుంటారు. ఆ ట్రయల్స్‌లో గడిచిన 8-12 మంత్స్ లోపట వాళ్ళు అందుకోలేదు అంటే గర్భిణి, వాళ్ళు ఖచ్చితంగా సెకండరీ ఇన్ఫెర్టిలిటీలో ఈ గర్భధారణ రెండోసారి అందుకోకపోవడం కారణాల్లో ఉన్నారనమాట. ఈ సెకండరీ ఇన్ఫెర్టిలిటీకి అసలేంటి డెఫినిషన్ అంటేనే గర్భిణి రెండవసారి. ఒకసారి గర్భిణి వచ్చి అబార్షన్ జరగొచ్చు. లేదా మనం ఒక బిడ్డని పొందనవచ్చు. రెండవసారి ప్రయత్నాలు చేస్తున్న దాన్ని అందుకోకపోవటాన్ని, గర్భిణి అందుకోకపోవటాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది క్లియర్. ఇది ఎందుకొస్తుంది? దీని కారణాలేంటి? దీన్ని ఎలా మనం గుర్తించాలి? పాయింట్స్‌లో మనం తెలుసుకుందాం. ఇది ఎందుకొస్తుంది? సహజంగా మన శరీరంలో ఆడవాళ్ళకి హార్మోన్స్ మెయిన్. మనకు ఆడవాళ్ళందరికీ ఉండేది 2 హార్మోన్స్. వన్ ఈస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఈ 2 హార్మోన్స్ యొక్క పని తీరులో అసమతుల్యం ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. లేకపోతే పీరియడ్స్ 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి రావచ్చు. కొంతమందికి పీరియడ్స్ వచ్చి ప్రొలాంగ్డ్‌గా ఉండొచ్చు. అంటే 10 డేస్, 12 డేస్, 15 డేస్, కొంతమంది 28 డేస్ కూడా ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క లక్షణంలో చూడొచ్చు. కొంతమందికి ఏంటంటే పెయిన్స్ రావచ్చు. అంటే ప్రెగ్నెన్సీ రాకుండానే మనకి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు డేటు లేట్ అవుతుంది. 3, 4 డేస్ లేట్ అయిపోయింది అంటే నేను ప్రెగ్నెంట్ ఏమో అనుకోని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా అలాంటి లక్షణాలు కూడా బయటపడవచ్చు. ఇలాంటి ఈ కారణాల వల్ల వాళ్ళు గర్భిణి అందుకోలేదు అన్నది మనకి గుర్తించాలన్నమాట. ఈ ఈ ఇంకొక కారణం ఏంటంటే చాలా మందికి ఏజ్ ఒకటి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఈ పోస్ట్ డేస్‌లో లేట్ మ్యారేజెస్ అన్నది చాలా కామన్‌గా జరుగుతుంది. అందరూ 28+ కావచ్చు, 30+లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా మందికి ఇమ్మీడియేట్‌గా గర్భిణి వచ్చి ఒక ఇష్యూని ఇస్తున్నారు. అలాంటి పీపుల్ సెకండ్ ఇష్యూకి వెళ్ళాలని చెప్పేసి బిడ్డకి గ్యాప్ తీసుకోవడానికి ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఇష్యూకి వెళ్ళే క్రమంలో కూడా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, సరైన మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్‌లో సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాళ్ళు సెకండ్ ఇష్యూని అందుకోలేకపోతున్నారు. అది ఏజ్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ఉంటుంది. ఎందుకు ఏజ్ మేజర్ రోల్ అంటే వాళ్ళకి లో ఏఎంహెచ్ అన్నది ఉంటుంది. వాట్ ఈస్ లో ఏఎంహెచ్? ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఏం చేస్తుంది యాంటీ ముల్లేరియన్ హార్మోన్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే మనకి ఎగ్ రిజర్వ్ ప్రతి స్త్రీకి కూడా అండాశయాలు 2 రైట్, లెఫ్ట్ ఉంటాయి. వాటిలో ఓవమ్స్ అనేది ఉంటాయి. ఎగ్స్ గుడ్లు ఉంటాయి అన్నమాట. ఈ గుడ్లు అన్నది మనం పుట్టిన దగ్గర నుంచి ఉంటుంది. ఒక్కొక్క మంత్‌లో మనకి ఆ ఎగ్స్ అనేది మనం వాడుకుంటూ ఉంటుంటాం. సో ఇవేంటంటే క్రమేణా 30 ఇయర్స్, 35 ఇయర్స్ వచ్చేసరికి వాటి యొక్క రిజర్వ్ కెపాసిటీ తగ్గడం వల్ల మనకి క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది ప్రొడక్షన్ అనేది జరగదు. ఇది వన్ ఆఫ్ ది రీజన్. దీనికి లో ఏఎంహెచ్ అన్నది కారణం అంట. ఇంకొక కారణం ఏంటంటే ఈ మధ్య కొత్తగా కూడా మేల్ ఇన్ఫెర్టిలిటీ కూడా ఎక్కువ అవుతుంది. దానికి రీజన్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత వాళ్ళు చేసే పని ఒత్తిడి వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఎక్కువగా అవర్స్ టుగెదర్ కూర్చొని ఉండడం వల్ల కావచ్చు. ఈ మధ్య నేను ఒక కేస్ స్టడీకి చూసినప్పుడు ఒక పర్సన్ మేల్ ఫ్యాక్టర్ కారణం అన్నది నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
రీజన్స్ ఏం లేదు. అన్ని టెస్టులు చేయించాను. స్క్రోటల్ స్కాన్ అయింది. స్పామ్స్ కౌంట్ అన్నది తక్కువగా ఉంది. రీజన్స్ లేవు. అంటే వారికోసిల్ అలా. ఏంటి అప్పుడు నేను అడిగాను. "మీరెక్కడ వర్క్ చేస్తారు బాబు" అంటే, అతను కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది. సో, కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేయడం వల్ల గూడా, ఆ ఎయిరేటెడ్ గాలి పీల్చుకోవడం వల్ల కూడాను అతని కౌంట్ అన్నది తగ్గిపోయింది. మోటిలిటీ అన్నది తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళెలా ఉన్నారు, నాకు ఆల్రెడీ ఒక పాపో, బాబో ఉన్నారు కదా! నాకెందుకు టెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు నన్ను. ఉన్నప్పుడు కూడా అంటే అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి. మీకెందుకు టెస్ట్? టెస్ట్ ఈజ్ నార్మల్ రొటీన్. చూద్దాంలెండి. నార్మల్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఏదైనా కొంచెం చేంజెస్ ఉండకూడదు అన్న క్రమంలో నాకర్థమైంది. ఎందుకు తగ్గినాయి. ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నా నేను. కాబట్టి మనం సెకండరీ ఇన్ఫెక్ట్ యొక్క కారణాల్లో చాలామంది మేల్ ఫ్యాక్టర్‌ని స్కిప్ చేస్తారు. ఎందుకు స్కిప్ చేస్తారు? మాకు గర్భిణి అందుకుంది గదా! ఒక బాబో, పాపనో పొందాం గదా! లేదు మాకు గర్భిణి అందుకుంది గదా! నేను 5థ్ మంత్‌లో, 7థ్ మంత్‌లో ఎప్పుడో అబార్షన్ అయింది. అది మా ఆయనకి బానే ఉంటే గదా వచ్చింది అన్నది గూడా అడుగుతున్నారు నన్ను. సో, ఇవన్నిటికి కూడా మన మేల్ ఇన్ఫెర్టిలిటీకి గూడా వన్ ఆఫ్ ది రీజన్. వాళ్ళకి గూడా మనం టెస్ట్ చేసి చూసుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. లో ఏఎంహెచ్ చూసుకోవాలి. ఇంకొక మెయిన్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఏంటి ఎండోమెట్రియం? మనకి మన గర్భసంచిలో మన యూట్రస్ ఎప్పుడు కూడా 3 లేయర్స్ ఉంటుంది. ఒకటి పెరిమెట్రియం, మయోమెట్రియం, ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇది ఇన్నర్ లేయర్ ఆఫ్ ది గర్భసంచి అన్నమాట. యూట్రస్‌కి ఇన్నర్ లేయర్‌లో ఉంటుంది. ఈ ఇన్నర్ లేయర్ మనకి థిక్నింగ్ అన్నది మంత్లీ వైస్‌గా పెరుగుతూ ఉంటుంది. అది నార్మల్ థిక్‌నెస్ ఎప్పుడు కూడా 15 18 మోర్ దాన్ 12 కంటే ఉంటేనే మన గర్భిణి అన్నది రావడానికి, ఇంప్లాంటేషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలామంది ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కావచ్చు, వీటి వల్ల కావచ్చు, ఈ ఎండోమెట్రియం థిక్‌నెస్ అనేది పూర్‌గా ఉంటుంది. అంటే వాళ్ళకి స్కాన్స్‌కెళ్ళినప్పుడు 6 8 9 ఇలాగ చూస్తామన్నమాట. సో, వాళ్ళకేంటి ఆ ఎండోమెట్రియం లైనింగ్ కూడా తయారీ సరిగ్గా జరగనప్పుడు గూడా సెకండరీ ఇన్ఫెక్టిని ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి మెయిన్ రోల్ అసలు ఈ సెకండరీ ఇన్ఫెక్ట్‌కి నేనైతే 1 నంబర్ ఏజ్, సెకండ్ నంబర్ స్పెర్మ్ కౌంట్ అయితే థర్డ్ పొజిషన్‌లో ట్యూబల్ బ్లాక్. అంటే ఏంటి? ప్రతి స్త్రీకి గూడా గర్భసంచికి అటుపక్క, ఇటుపక్క 2 ట్యూబ్స్ ఉంటాయి. ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటామట. రైట్ ఫెల్లోపియన్ ట్యూబ్, లెఫ్ట్ ఫెల్లోపియన్ ట్యూబ్. ఈ ట్యూబ్స్‌లోనే అసలు ఎవరికీ తెలియనిదేంటంటే గర్భిణి అనేది ఎప్పుడు ట్యూబ్‌లోనే వస్తుంది. ట్యూబ్‌లో ఏర్పడిన జైగోట్ దొర్లుకుంటూ వెళ్లి గర్భసంచిలో పడుతుంది. అక్కడ ఇంప్లాంట్ చేసుకొని ఎదుగుతూ ఉంటుంది. ఇది అసలు కన్సెప్షన్. ఈ ట్యూబ్స్ ఏమవుతాయంటే కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఎందుకు వీళ్ళకి అందుకోలేదని మనం టెస్ట్‌లు చేస్తున్నప్పుడు ట్యూబల్ బ్లాక్‌ని మనం రూల్ ఔట్ చేసుకుంటున్నాం. ఒకటి ట్యూబల్ బ్లాక్స్ 2 రకాలుగా ఉంటుంది. కొంతమందికి 2 ట్యూబ్స్ బ్లాక్‌గా ఉంటది. దాన్ని బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అంటాం. కొంతమందికి రైట్ ఒక్కటే బ్లాక్‌గా ఉంటుంది. లెఫ్ట్ ఓపెన్‌లో ఉంటుంది. కొంతమందికి లెఫ్ట్ బ్లాక్‌లో ఉండి రైట్ ఓపెన్‌గా ఉంటుంది. సో, ఈ ట్యూబల్ బ్లాక్ కూడా మెయిన్ రోల్ సెకండరీ ఇన్ఫెక్టివిటీ రావడానికి ట్యూబల్ బ్లాక్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రోల్ పాటిస్తుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ లీస్ట్ రోల్ ఏంటంటే స్ట్రెస్సు, ప్రెషరు, వర్క్ ఒకటి, ఇంకొకటి లైఫ్ స్టైల్. చాలామంది నడవడానికి గానీ, ఇంకోటి గానీ, ఎక్సర్‌సైజెస్ కానీ దేనికి కూడా ఇచ్చే టైము లేదు. ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవడం వల్ల ఇంకొకటి పిల్లవాడితో ఉన్న చైల్డ్‌తోనే మేము పరిగెత్తలేకపోతున్నాం అనుకుంటూ, అలాంటి ఫోకస్ పెట్టుకుంటూ అసలు చేయాల్సినవి ఆ స్ట్రెస్ మేనేజ్ చేసుకోకుండా ఉండడం, లైఫ్ స్టైల్స్‌ని మార్చుకోకుండా ఉండడం. ఇంకొకటి డైట్ విపరీతంగా జంక్ ఫుడ్ తీసుకోవడం, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం, వీటన్నిటి వల్ల గూడా ఈ కారణాలన్నది వస్తుంది. అసలు ఏంటి ఈ కారణాలు మనకున్నయా? లేవా? ఇప్పుడు నేను చెప్పాను, ఈ మేడం చెప్పారు. ఇవన్నీ నిజమేనా? ఇవన్నీ ఎలా తెలుస్తుంది మనకి? వీటన్నిటిని మనం ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్ రీజన్ ట్యూబల్ బ్లాక్ అని అన్నాం కదా! ఈ ట్యూబల్ బ్లాక్‌ని మనం ఉందా? లేదా? అన్నది చూసుకోవడానికి ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ ఏంటంటే సోనో హెచ్ఎస్‌సి. అంటే సోనో హిస్ట్రోసాల్పింజియోగ్రామ్ అంటారు. దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి గూడా ఉండదు. ప్రతి పీరియడ్ వచ్చిన 8థ్ డే నుంచి 14థ్ డే లోపల మాత్రమే ఈ టెస్ట్‌కి అనుకూలంగా ఉంటుంది మన గర్భసంచి. ఈ టెస్ట్ చేయడం ద్వారా మనకి ట్యూబ్స్ మూసుకుపోయినాయా లేదా అన్నది ఒక క్లారిటీ వస్తది. ఇంకోటేంటంటే హార్మోన్స్ ఇంబాలెన్స్, హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అనుకున్నాం కదా! ఏంటి హార్మోన్స్ మనకి బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయా? ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయా? అంటే ఏం చేయాలి? హార్మోన్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ హార్మోన్స్ ఏంటంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోను, ప్రొలాక్టిన్ హార్మోను అండ్ మీ అందరికీ తెలిసిన థైరాయిడ్ ప్రొఫైలే.
T3, T4, TSH. వీటితో పాటు AMH అంటే ఇందాక చెప్పాను నేను, యాంటీ ముల్లేరిన్ హార్మోన్. ఇది మన ఎగ్ యొక్క రిజర్వ్ గురించి తెలిపేది. వీటితో పాటు రొటీన్ చాలా మంది వదిలేసేది అంటే హిమోగ్లోబిన్, ఎనీమియా. ఎనీమియా వల్ల కూడా మనకేంటంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ రాకపోవడం, వచ్చినా కూడా అది మెచ్యూరిటీ రాకపోవడం, ఇమ్మెచ్యూర్గా ఉండటం కూడా జరుగుతుంది. సో CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దీంతో పాటు హస్బెండ్ యొక్క సెమెన్ అనాలిసిస్. వీటన్నిటి ద్వారా మనం ఈ కారణాల్లో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ టెస్ట్లన్నిటిలో ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్లన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత 10 మందో 20 మంది ఈ టెస్ట్లు చేయించినప్పుడు ఏదో ఒక కారణంలో వాళ్ళు ఉంటారు. దీనికి ఏం చేయాలి, దీన్ని ఎలా మనము ఓవర్కమ్ చేసుకోవాలి, దీన్ని మనం ఎలాగా ట్రీట్ చేసుకోవాలి అన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ టెస్ట్ అన్ని చెప్పినప్పుడు రీజన్ బట్టే ట్రీట్మెంట్. సపోజ్ ఒక పేషెంట్ కి ట్యూబ్స్ మూసుకుపోయినప్పుడు చూసుకోవాలి, 2 ట్యూబ్స్ మూసుకుపోయినాయి. సో బయోలెటరల్ ట్యూబుల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తాం. అకార్డింగ్ టు మోడర్న్ అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ట్యూబ్స్ మూసుకుపోయినప్పుడు దాన్ని ఓపెన్ చేసేది అంత పెద్దగా లేదు కాబట్టి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటారు, అంటే ART. ఆ ప్రొసీజర్స్ లో వాళ్ళు IVF కానీ ఎక్స్లు కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అకార్డింగ్ టు ఆయుర్వేదాలో వచ్చేసి ట్యూబుల్ బ్లాక్ కి మాకు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటారు. ఆ పంచకర్మ ట్రీట్మెంట్స్ లో ట్యూబుల్ బ్లాక్ కి మేజర్ రోల్ ట్రీట్మెంట్ మేము ఇచ్చేది ఉత్తరవస్తి. సో ఆ ఉత్తరవస్తి అనే దాంతో మెడికేటెడ్ ఆయిల్స్ ని మేము గర్భసంచి గర్భసంచిలోకి పీరియడ్ సైకిల్స్ లో 5th డే నుంచి 12th డే వరకు పుష్ చేసి ఒక 4 to 6 సైకిల్స్ ట్రయల్స్ వేస్తాం. ఈ ట్రయల్స్ లో ట్యూబ్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి వాళ్ళు న్యాచురల్ గా కన్సీవ్ అవ్వచ్చు, లేదా మెడిసిన్ సపోర్ట్ తో కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఈ మధ్య బాగా మనకి ఇన్స్టాలో కూడా అన్నిట్లో కూడా సీడ్ సైక్లింగ్ అని చెప్తున్నారు. ఎవరికైనా ఐడియా ఉందా సీడ్ సైక్లింగ్? సీడ్ సైక్లింగ్, వాట్ ఈస్ సీడ్ సైక్లింగ్? సీడ్ సైక్లింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ డే టు 14th డే వరకు దాన్ని ఈస్ట్రోజన్ ఫేజ్ అంటాం. దట్ ఈస్ ఈస్ట్రోజన్ ఫేజ్ ఆర్ ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. 15th డే నుంచి టిల్ పీరియడ్ వచ్చేంత వరకు దాన్ని ప్రొలిఫరేటివ్ ఫేజ్ లేదా సెక్రటరీ ఫేజ్ అంటాం. ఎందుకు ఈ ఫేజెస్ అంటే 1వ రోజు నుంచి మన డేట్ కనపడిన ఫస్ట్ డే నుంచి 14th డే వరకు మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మాత్రమే రిలీజ్ అవుతుంది. 15th డే నుంచి మళ్ళీ డేట్ వచ్చేంత వరకు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ లీడ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ సీడ్ సైకిల్లో మేమేం చేస్తున్నాం అంటే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఏంటంటే సీడ్స్. ఆ సీడ్స్ ఏంటంటే పంకిన్ సీడ్స్ అండ్ అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్. ఈ రెండింటిలో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రెండింటిని ఫస్ట్ డే టు 14th డేకి అడ్వైస్ చేస్తాం. అండ్ 15th డే నుంచి మళ్ళీ టిల్ పీరియడ్ కనిపించేంత వరకు నువ్వులు, సిసమి సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, అవి హైలీ రిచ్ కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి వాటిని అడ్వైస్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి స్ట్రెస్ అనేది అంటే ఆ ప్రెషర్ ఒకటి తగ్గుతుంది. ఇంకోటి హార్మోన్స్ ని దీన్ని ఈ డైట్ హార్మోన్ రెగ్యులర్ గా చేయడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దానివల్ల సైకిల్స్ అన్నది రెగ్యులర్ అవుతాయి అన్నమాట. అంటే ఇర్రెగ్యులర్ గా ఉండే సైకిల్స్ రెగ్యులర్ అవ్వడానికి టైం పడుతుంది. ఏది ఒక మంత్ వాడంగానే ఈ సీడ్ సైకిల్ వస్తుందా అంటే కాదు. ఎవరైనా కూడా ఏంటంటే చెప్పారు, ఒక మంత్ వాడేసాం కదా ఇంకా అలా రాలేదు ఏంటంటే ఏది కూడా 1 month లోనే ప్రతి దానికి 90 days అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే. 90 రోజులు కనుక మనం ఈ సీడ్ సైక్లింగ్ లో ఈ సీడ్స్ కనుక మనం కన్జ్యూమ్ చేయగలిగితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని మనం రెగ్యులర్ సైకిల్స్ లోకి మార్చుకోవడానికి చాలా చాలా ఉన్నాయి. అలాగే మన హార్మోన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకోటి మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ఫస్ట్ లీడ్ లో ఉన్నది ప్రాణాయామం. ప్రాణాయామం ప్లస్ మెడిటేషన్, ఈ రెండు కూడా మన హార్మోన్స్ ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకొని మన మైండ్ ని బాడీని కోరిలేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మన హార్మోన్స్ అన్నది వర్కౌట్ అవుతాయి అనమాట. ఎవరైతే సీడ్ సైక్లింగ్ తో పాటు మెడిటేషన్, ప్రాణాయామము చేసుకుంటుండి మైండ్ బాడీని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్నది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అలాగే బ్యాడ్ హార్మోన్ కార్టిజోల్ హార్మోన్ అనేది సప్రెస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన బాడీలో కార్టిజోల్ సప్రెస్ అయిపోయి ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుందో
అప్పుడు మనది కింగ్ ఆఫ్ ది బాడీలో ఉండే హైపోథలామస్ అనే గ్లాండ్ సూపర్ ఫాస్ట్‌గా యాక్టివ్ అయ్యి, ఆ గ్లాండ్ ఆ కింగ్ అనేదాన్ని కింద భటులకి ఎవరు భటులు? పిట్యూటరీ గ్లాండ్. అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడైతే చెప్పిన పని ఎవరు చేయాలి? ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ చేయాలన్నమాట. ఈ హైపోథలామస్ గ్లాండ్ యొక్క పనితీరుని మనం పెంచాలి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ అన్నది ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పుడైతే మన కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటూ, ఆ విటమిన్ డి సప్లిమెంట్ కూడా తీసుకుంటూ ఉంటే, మన హార్మోన్స్ అన్నది కూడా చాలా బ్యాలెన్సింగ్‌గా కరెక్ట్‌గా పనితీరులో ఉంటాయి. ఇంకా చాలామంది ఈ ట్రీట్‌మెంటు విధానం ఈ కారణాలు తెలుసుకున్నాం. డెఫినిషన్ తెలుసుకున్నాం. 2 కారణాలు తెలుసుకున్నాం. ఇక ఈ కారణాలు మనం ఎలా గుర్తించాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి? ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది? ఈ ట్రీట్‌మెంట్ ఎప్పుడు కూడా కాజేటివ్ ట్రీట్‌మెంట్. అంటే కారణాన్ని బట్టి మనం చికిత్స ఉంటుంది. ఇప్పుడు మీకు ట్యూబల్ బ్లాక్ కారణమైతే దానికి ఏ మెథడ్ వెళ్ళాలి? లేదు మీకు హార్మోన్స్ లోగా ఉన్నాయా అంటే దేనికి వెళ్ళాలి? లో ఏఎంహెచ్ ఉంది. లో యాంటీ ముల్లెరిన్ హార్మోన్ నుండి రిజర్వ్‌గా తక్కువగా ఉంది. అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇంకోటి హస్బెండ్ ఫ్యాక్టర్ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది. అతనికి ఎలాంటి విటమిన్స్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ గూడా కారణాన్ని బట్టే ట్రీట్మెంట్ అన్నమాట. సపోజ్ ఒక పర్సన్ యొక్క ఇంకొకటేంటంటే ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ గురించి మనం ఒక టెస్ట్ చేసుకుంటాం. అది ఫాలిక్యులర్ స్టడీస్ అని ఒక స్కాన్ ఉంటుంది. సో, అసలు మేడం చెప్పారు ఇవన్నీ అసలు నాకు ఎగ్ అన్నది రెడీ అవుతుందా? లేదా? నేను దీన్ని ఎలా తెలుసుకోగలను? నేను ఏ విధంగా దీన్ని తెలుసుకోవాలి? అంటే దానికి గూడా ట్రాన్స్‌వాజనల్ స్కాన్ ప్రకారంగా ఫాలిక్యులర్ స్టడీస్ అని ఉంటుంది. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి ఉండదు. ఎందుకంటే ప్రతి స్త్రీకి నెలసరి వచ్చే డేస్‌ని బట్టి ఒక ఎగ్ రిలీజ్ అవ్వడం ఉంటది. సపోజ్ ఒక పర్సన్‌కి ఒక స్త్రీకి 30 రోజుల సైకిల్ అయితే 14థ్ డే నుంచి రిలీజ్ అవుతుంది. ఒక స్త్రీకి 35 డేస్ సైకిల్ అయితే 18థ్ డే నుంచి రిలీజ్ అవుతుంది. ఒక స్త్రీకి 28 డేస్ సైకిల్ అయితే 13థ్ నుంచి 15థ్, 18థ్ లోపల రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఫాలిక్యులర్ స్టడీ చేసుకోవాలంటే గూడా 11వ రోజు నుంచి ఆ పేషెంట్‌ని మనం పంపించడం జరుగుతుంది. అప్పుడు మనకి ఎలా నిర్ధారణ అవుతుందంటే, ఎగ్ అన్నది ఆ పేషెంట్‌కి తయారవుతుందా లేదా? తయారైనప్పుడు అది క్వాలిటీగా రెడీ అవుతుందా లేదా? క్వాలిటీగా రెడీ అయ్యి రిలీజ్ అవుతుందా లేదా? అంటే గుడ్డు పగలడం అంటారు దాన్ని. రిలీజ్ అవుతుందా లేదా? రిలీజ్ అయిన ఎగ్గు అనుకూలంగా ఉందా లేదా? అన్నది కూడా తెలుస్తుంది. ఎలా చెప్తున్నారు డాక్టర్ గారు? ఈ క్వాలిటీ ఎలా తెలుస్తుంది? రిలీజ్ ఎలా తెలుస్తుందంటే, ఈ రిలీజ్ ఇవన్నీ కూడా స్కాన్‌లో తెలుస్తుంది. క్వాలిటీ ఎప్పుడు గూడా డిపెండ్స్ అపాన్ సైజ్. క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఎప్పుడు గూడా 18x20 టు 22, 23x20 ఆ రేంజ్‌లో ఉన్న ఎగ్ అప్పుడు రిలీజ్ అయితేనే, ఆ రేంజ్‌లో రిలీజ్ అయితేనే మనకి ఆ క్వాలిటీ ఉందనుకుంటాం. కొన్ని ఎగ్స్ ఏమవుతాయంటే ఇమ్మెచ్యూర్‌గా ఉంటాయి. ఎన్ని సార్లు స్కాన్‌కెళ్ళినా గూడా 17x15 దగ్గరే స్ట్రక్ అయిపోతుంది. సో, అది ఇమ్మెచ్యూర్డ్ ఎగ్. ఇంకా గ్రోత్ రాదని తెలుసుకుంటాం. ఇంకొక ఎగ్ ఏమవుతుంది స్కాన్స్ వెళ్తూ ఉంటారు. 26x30కెళ్ళిపోతుంది. 30x30కెళ్తుంది. 30 అంటే ఓవర్ మెచ్యూర్డ్. అంటే ఇది హైపర్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఏంటి ఈ ఎగ్‌లో క్వాలిటీ లేదు. అదసలు ఎగ్ గూడా కాకపోవచ్చు. మేబీ సిస్ట్‌గా రూపుదిద్దుకోవచ్చు. కాబట్టి స్టాప్ చేద్దాం ఈ స్కాన్ వదిలేద్దాం అని ఇలా మేము నిర్ధారించుకుంటామంట. ఎప్పుడు కూడా సెకండరీ ఇన్ఫెర్టిలిటీని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. చాలా చిన్న చిన్న కారణాలతో వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నారు. ఈరోజు లేట్‌గా మ్యారేజెస్ అయ్యి వాళ్ళకి కూడా ఫస్ట్ అందుకుంది గదా! రెండోది ఏముందిలే ఒక 2, 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుందాం. ఇంకోటి ఈ గ్యాప్ తీసుకోవడానికి కూడా చాలామంది కాపర్ టీ యూజ్ చేస్తున్నారు. కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తున్నారు. లేదు వాళ్ళకి తోచిన టాబ్లెట్ ఆ టైంలో ఒక టాబ్లెట్ వేసుకుంటున్నారు. లేదా కండోమ్స్ వాడుతున్నారు. ఇవన్నీ వాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు కావాలి అన్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇవన్నీ వాడిన తర్వాత వాళ్ళలో కాపర్ టీ ఉందనుకోండి, మనం ఒక ఫారిన్ బాడీని ఒక కాపర్‌ని మన బాడీలో పెడుతున్నాం. సో, కాపర్ టీ తీయంగానే వెంటనే కన్సీవ్ అవుతారు కొంతమంది. కానీ అది కూడా రైట్ కాదు. ఎందుకు కాదు అంటే, ఒక కాపర్‌ని మనం 3 ఏళ్ళో, 5 ఏళ్ళో బాడీలో పెట్టుకున్న తర్వాత, దాన్ని తీసిన వెంటనే గర్భిణి వచ్చినా కూడా, అది మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళు డాక్టర్‌ని కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని విటమిన్స్ ఒక 3 మంత్స్ వాడమని చెప్తాను. ఆ విటమిన్స్‌లో గూడా మెయిన్ లీడ్ విటమిన్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్ అన్నమాట. ఫోలిక్ యాసిడ్, ఐరన్, బి కాంప్లెక్స్ 3 ఒక 2, 3 మంత్స్ వాడిన తర్వాత ప్లాన్ చేసుకోండి అంటారు. ఇప్పుడు ఇంకోటి అసలు ఈ సెకండ్ ఇన్ఫెర్టిలిటీ నాకుంది, లేదు అని నేను ఎలా గుర్తించాలి అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఎలా గుర్తించాలి అంటే ఎవరైనా సరే ఒక అబార్షన్ అయిందనుకోండి 4 మంత్స్ గ్యాప్ అని చెప్తూ ఉంటాం.
అక్కడ నుంచి 8 మంత్స్ టు 12 మంత్స్ వరకు వాళ్ళు పార్టిసిపేట్ చేసి, ఒకే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ లీడ్ చేసుకుంటూ ఉన్నా కూడా, వాళ్ళకి గర్భిణి అందుకోలేదంటే దట్ ఈస్ 100% సెకండరీ ఇన్ఫెర్టిలిటీ రీజన్ అన్నది, కారణం అన్నది ఖచ్చితంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. చాలా మంది సంవత్సరమే కదా వెయిట్ చేసావు, హాస్పిటల్‌కి ఎందుకు వెళ్ళటం, ఇంకొక 6 నెలలు చూడు, లేతే ఇంకొక 5 మంత్స్ చూడు, ఇది పక్క వాళ్ళు, అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడ్వైస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ 100% అది రాంగ్ అండి. మీరెప్పుడైనా మళ్ళీ సెకండ్ బర్త్ బేబీకి మీరు చాయిస్ తీసుకోవాలనుకున్నప్పుడు మాక్సిమం 8 మంత్స్ వరకు మాత్రమే టైం తీసుకొని, 8 మంత్స్ తర్వాత గూడా నేచురల్ మెథడ్స్‌లో కన్సీవ్ కానప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలవాలి. ఇంకా డైట్ ఒకటి. డైట్ కూడా చాలా మేజర్ రోల్ పాటిస్తది కన్సెప్షన్‌కి. ఎందుకు మేజర్ రోల్ అంటే, ఇప్పుడున్న వాతావరణం కావచ్చు, బిజీ లైఫ్ స్టైల్ కావచ్చు, లేడీస్ ఎక్కువ హర్రీ బరీ వర్కింగ్ వుమెన్ ఎక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు హర్రీ బరీ స్ట్రెస్‌లో ఉండడం వల్ల, సరైన ఆహారాన్ని సరిగ్గా టైంలో తీసుకోరు. లంచ్ బాక్స్‌లో కొంచెం కొంచెం పెట్టుకోవడం. ఇవన్నీ కూడా ఇన్ని రీజన్స్‌లో ఈ డైట్ అనేది కూడా ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే సెకండ్ చైల్డ్‌కి వెళ్ళాలనే ప్లాన్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం రిచ్ ఫుడ్ ఉండాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ కార్బోహైడ్రేట్స్ అన్నీ తీసుకోవాలి. స్వీట్స్ అన్నది అవాయిడ్ చేసేట్టు చూసుకోవాలి. ఇంకొచ్చేసి మేనేజ్‌మెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్. ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా పోగొట్టుకోవాల్సిందే. ఆ స్ట్రెస్ కోసం యోగా గాని, లేదా మెడిటేషన్ గాని, లేదా ప్రాణాయామం. ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఈ మధ్య నా పేషెంట్స్‌కి నేను ఒక ఆసనం చెప్తున్నాను. అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీ అందరికి కూడా తెలుసు బటర్‌ఫ్లై ఆసనం అని చెప్పేసి. ఈ థైస్ తోటి ఇలాగా చేయడం. అది సూపర్, చాలా బాగా మన పెల్విక్ బోన్స్‌ని, పెల్విక్ మజిల్స్‌ని, యూట్రస్ మజిల్స్‌ని ఎవ్రీథింగ్ అది రిలాక్సేట్ చేయడం వల్ల ఆ ఓవులేషన్స్ కూడా బాగా మంచిగా జరుగుతున్నాయి. అది కూడా నేను ప్రాక్టికల్‌గా చూడటం జరిగింది. సో, నా అడ్వైస్ ఏంటంటే సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అని ఫస్ట్ గుర్తించటం. గుర్తించిన తర్వాత ఆ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం. కన్సల్ట్ అయిన తర్వాత దాని కారణాన్ని తెలుసుకోవడం. కారణం తెలుసుకొని రూల్ ఔట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టైల్‌లో ట్రీట్మెంట్ విధానానికి వెళ్ళటం. ఇవన్నీ చేస్తూ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కూడా మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ఈ సెకండరీ ఇన్ఫెర్టిలిటీని మనము ఓవర్‌కమ్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. సో, అందరికీ అర్థమైందనుకుంటున్నాను. చాలా బాగా వివరంగా చెప్పారండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫరెవర్ ట్యుటోరియల్ సంకీర్తి గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. వెల్కమ్. ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు మ్యామ్‌ని. ఓకే. అయితే రాగలత గారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఎలా అండి? ఇప్పుడు నన్ను కొంతమంది ఒకవేళ హ్మ్. నా నంబర్ చెప్తానండి. ఓకే. 7207505749. ఇది నా వాట్సాప్ నంబర్. నాతో ఎవరైనా డైరెక్ట్‌గా 1-to-1 కాల్‌తో తీసుకొని సలహాలు తీసుకోవచ్చు. మాట్లాడి తీసుకోవచ్చు. 499 అన్నది నా కన్సల్టేషన్ ఫీ అండి ఆన్‌లైను. 499 మాత్రమే. వాట్సాప్ ఓకే. 1-to-1 నేను మాట్లాడతాను. రిపోర్ట్స్ ఇది ఏమన్నా పెట్టినా కూడా ఆన్‌లైన్ నేను చూస్తాను. ఓకే. ఆన్‌లైన్ ఇది ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వగలను. ఆన్‌లైనేనండి? ఓకే. నేను హ్మ్. ఆన్‌లైన్‌లో గూడా ట్రీట్మెంట్స్ ఇవ్వగలనండి. నేను చెప్పిన టెస్ట్‌లు వాళ్ళు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా గూడా నేను టెస్ట్‌లు పెట్టి చేయించుకొని, ఆ రిపోర్ట్స్ నాకు పెట్టి, ట్రీట్మెంట్ గూడా నేను ఆన్‌లైన్ చేయగలను. స్కాన్స్ గూడా వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా అక్కడికి నన్ను రావాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్ గూడా నేను ఆన్‌లైన్‌లో పెడతాను. వాళ్ళు ఎక్కడైనా పర్చేజ్ చేయొచ్చు. లేదు నన్ను ఒక్కసారి కలవాలంటే గూడా నన్ను కలవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. నా నంబర్ సో చెప్పమంటారండి మళ్ళీ ఒకసారి? చెప్పండి. పర్వాలేదు. మళ్ళీ చెప్పండి. 7207505749. సో విన్నారు కదండీ! ఈ విధంగా బాధపడే వాళ్ళు ఒకసారి మ్యామ్‌ని కన్సల్ట్ అవ్వండి. సో మీకే అర్థమవుతది. అది కంపల్సరీగా దాని నుండి మీరు కంపల్సరీగా క్యూర్ అయ్యి బయటకొస్తారు. ఓకే. ఒకవేళ మ్యామ్‌కి డౌట్స్ కాంటాక్ట్ అనేది ఒకవేళ మ్యామ్‌కి కాంటాక్ట్ గనక కలగకపోతే చెప్పండి. ఎవరికి డౌటు? మాధవి గారా? లేదండి. కానీ అడుగుతాను కానీ. మీరేదో ఓకే. చెప్తున్నారుగా.
ఓకే. సో ఒకవేళ మ్యామ్కి కనుక కాంటాక్ట్కి కలవకపోతే నా నెంబర్ అయినా 9502976432కి ఈ నెంబర్కి కాల్ చేసైనా మీరు మ్యామ్ది అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మ్యామ్ మీకు ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమన్నా మీకు డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.